ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే ఈ టెస్ట్ సిరీస్ కోసం. మన ఇండియాలో న్యూజిలాండ్ వైట్ వాష్ చేశాక టెస్ట్ క్రికెట్ మీద చాలామందికి నమ్మకం పోయింది. యంగ్ టీమ్ ఇంగ్లాండ్ వెళ్ళి వైట్ వాష్ అయి వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ప్రతి మ్యాచ్ మేబీ రిజల్ట్ 2-2 కావచ్చు, కానీ ప్రతి టెస్ట్ మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ ఇండియానే గెలిచింది. ఈ సిరీస్లో చాలా రికార్డులు కొల్లగొట్టారు. కానీ ప్రపంచ క్రికెట్ని ఈరోజు ఈ స్థాయిలో ప్రేమించే వాళ్ళు పెరిగారంటే కారణం భారత టెస్ట్ క్రికెట్ టీం మాత్రమే. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో ఎప్పుడు ఎస్ఎస్కున్న క్రేజ్ ఇంకెవ్వరికీ ఉండదు. అలాంటిది ఈరోజు ఇండియా ఎవరితో టెస్ట్ మ్యాచ్ ఆడినా సరే ప్రతి ఒక్కరు కూడా కళ్ళప్పగించి చూసేలా చేశారు మన టీమిండియా. ఇందులో ఒక్కొక్క వీరుడిది ఒక్కొక్క కథ. యశస్వి జైస్వాల్ కానీ, శుభమాన్ గిల్ కానీ, రవీంద్ర జడేజా, అసలు ఈ సిరీస్ మొత్తం ఆసం. ప్రసిద్ధ కృష్ణ, బూమ్రా, కానీ అందరినీ మించి మన డిఎస్పి మొహమ్మద్ సిరాజ్. తను ఈ టెస్ట్ మ్యాచే కాదు, కొన్ని వందల కోట్ల మంది హృదయాలు గెలిచాడు ఈ టెస్ట్ మ్యాచ్తో. కేఎల్ రాహుల్ ఈ టెస్ట్ సిరీస్లో ప్రతి మ్యాచ్లో కూడా తన మార్క్ గేమ్తో ప్రతి గేమ్ని ఎలా చేంజ్ చేశాడో చూసాం. అలాగే మన రిషబ్ పంత్ వా ప్రతి గేమ్ని కూడా మన టీమిండియాకి అనుకూలంగా మార్చేసాడంతే, మామూలుగా కాదు. ఈ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించింది శుభమన్ గిల్. 5 మ్యాచ్ల్లో 754 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు కూడా ఉన్నాయి. తర్వాత మన కేఎల్ రాహుల్ 532 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే మన జడేజా 516 పరుగులు, రిషబ్ పంత్ 479, వికెట్ల వేటలో మొనగాడు మన మొహమ్మద్ సిరాజ్ 5 టెస్టుల్లో 23 వికెట్లు తీసి బౌలర్లలో అగ్ర స్థానంలో నిలిచాడు. డిఎస్పి కోసం ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడైతే తను బాగా డిఫెన్స్ చేసిన బాల్ కూడా వచ్చి వికెట్లను గిరాటేసిందో అదే బాల్తో మ్యాజిక్ చేశాడు. సిరాజ్, నువ్వు తీసిన ఆ వికెట్ ఒక చరిత్ర. క్రికెట్కి పుట్టినిల్లైన ఇంగ్లాండ్ కంచుకోట బద్దల కొట్టి సిరీస్ని సమం చేసిన మన టీమిండియాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వాట్ ఏ సిరీస్!